హాయ్, నేను శ్రీదేవి. ఆలు ఫ్రై కర్రీ. ఈ కర్రీ రైస్కి, పూరి, చపాతీకి ఈ కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చాలా ఈజీగా, సింపుల్గా, చాలా త్వరగా ఈ కర్రీ ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనికోసం ఆలుని ఒక 1/2 కేజీ ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ఆనియన్స్ ఒక 2-3 తీసుకోవాలి. ఉడికిన తర్వాత కొద్దిగా చల్లారిన తర్వాత ఈ ఆనియన్ పైన పీల్ తీసేసి పక్కన పెట్టుకోవాలి. ఆనియన్ కూడా కట్ చేసి రెడీ చేసుకోవాలి. ఉడికిన ఆలుని ఇలా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. మొత్తం ఇలా అన్నీ రెడీ చేసుకున్నాక ఈ కర్రీ కోసం పోపు రెడీ చేసుకోవాలి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టి ఒక 2-3 స్పూన్లు ఆయిల్, అందులో ఆవాలు, మినపప్పు, పచ్చెనపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు ఇవన్నీ ఈ పోపు గింజలన్నీ వేసి వేగిన తర్వాత అందులో ఆనియన్స్ వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్ కొద్దిగా వేగిన తర్వాతే ఆలుని వేయాలి. పచ్చిగా ఉన్నప్పుడు ఆలు వేస్తే ఆనియన్స్ వేగవు. ఇవి ఫ్రై అయ్యే వరకు ఉంచి తర్వాత ఆలు వేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యి రెడీ అయిన తర్వాతనే ఉడికించిన ఆలు ముక్కల్ని ఈ ఆనియన్స్లో వేసి కలుపుకోవాలి. దీనికి సరిపడినంత సాల్టు, పసుపు, కారం, పచ్చి ధనియాల పొడి ఇవన్నీ వేసి కలుపుకోవాలి. సాల్టు, కారం, పసుపు, పచ్చి ధనియాల పొడి. కొంచెం కారం తక్కువ తినేవాళ్ళు తక్కువే వేసుకోవచ్చు, ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. ఇవన్నీ బాగా కలిసేలాగా ఈ ఆలు ముక్కలకి, ఆనియన్స్కి బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇందులో మెంతి పొడి, డ్రై మెంతి పొడి పెద్ద స్పూన్తో 1 స్పూను వేసి దీన్ని కూడా ఒక 5-10 నిమిషాలు ఫ్రై చేసుకుంటే స్మెల్ అనేది చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది ఈ మెంతి పొడి వేయటం వలన. ఈ కర్రీ రెడీ అయిపోయింది. ఇంకా స్టవ్ ఆపేసి ఒక బౌల్లోకి తీసుకొని రైస్కి, చపాతీకి, పూరికి కూడా ఈ కర్రీ బాగుంటుంది. ముక్కలు కొంచెం పెద్దగా ఉంటే వాటిని కొంచెం చిన్న ముక్కలుగా చేసుకోవచ్చు. ఈ ఆలు కర్రీ రెడీ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉదయం పూట ఈ కర్రీ బాక్సుల్లో కూడా బాగుంటుంది. ఆలు ఫ్రై కర్రీ రెడీ అయిపోయింది.